చేసినటువంటి గౌరవాన్ని చూస్తున్నాం. మన మాజీ శాసనసభ్యులు సుభాష్ అందరి పెద్దలకు, పార్టీ కుటుంబ సభ్యులకు, అన్నదమ్ములకు, అక్క చెల్లెలకు, మీడియా మిత్రులందరూ కూడా వ్యక్తులందరూ నమస్కారం తెలియజేస్తున్నాం. మలిదశ పోరాటం 2001 టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం తర్వాత తెలంగాణ ఉద్యమ చరిత్ర మనకందరికీ తెలిసింది. 1969 కొంతమందికి ఉద్యమం తెలిసి, కానీ అప్పుడు ఇంత మీడియా ఇంత చైతన్యం లేకుండా ఉన్నటువంటి డెబ్బోతో అసలు తెలంగాణ రాష్ట్రమే లేకుండే. ఆంధ్ర రాష్ట్రం, హైదరాబాద్ రాష్ట్రం, తెలంగాణ భాషా ప్రయుక్తాల రాష్ట్రాల పేరు మీద 1956 తెలంగాణ మార్పుల కలిపిన సందర్భాలు ఆనాడే ఈ కలయిక మంచిది కాదు, అన్యాయం గురవుతామని చెప్పినప్పటికీ కూడా బలవంతంగా అనుబంధాన్ని మన మీద రుద్ది 1986 నుంచి మొన్న తెలంగాణ రాష్ట్రం సహకారంగా 2014 వరకు కూడా అన్ని రంగాల్లో కూడా అన్యాయానికి గురి చేసి, అవమానాలకు గురి చేసి, ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేటువంటి ప్రయత్నం చేశారు. కాబట్టి పెద్ద మనుషుల ఒప్పందం కావచ్చు, 6 సూత్రాల పథకం కావచ్చు, నాన్మూలికి ఉద్యమం కావచ్చు, ఇట్లా చాలా రకాల ఉద్యమాలు చెప్పాలి. తెలంగాణ 1960 ఉద్యమం బలోపేతంగా కానీ ఏదో ఒక జియో 16 జియో అని ఇంకోటి చెప్పేసి ఉద్యమాన్ని చల్లార్చాలి, ఉద్యమ నాయకులను మభ్యపెట్టాలి. ఈ రకంగా ప్రయత్నం చేసుకుంటూ ఎప్పుడు కూడా మనకి ఆధిపత్యం సరాయించారు ఆంధ్ర నాయకులు. 2001లో టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారు అయితేనే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించగలుగుతారు, వారికి ఖచ్చితమైనటువంటి నాయకత్వ లక్షణాలను ధైర్యంగా ముందుకు పోయే లక్షణాలు ఉన్నాయి కాబట్టి నాయకత్వ లక్షణాలు, ఆరోగ్య కవులు, కళాకారులు, మేధావులు, సబ్బట వర్గాలందరూ కూడా కేసీఆర్ గారు వెన్నంట నడిచి తెలంగాణ రాష్ట్ర సహకార దిశగా అద్భుతమైన పోరాటానికి ప్రపంచం నివ్వరపోయే రీతిలో అహింసా పద్ధతిలో ఇంత పెద్ద ఉద్యమాన్ని నడిపి చివరికి కేసీఆర్ గారు సాగులోకి పోయి నవంబర్ 29 వారు ఏదైతే ఆమరణ నిరాదేశం చేసుకున్నారో చేయడానికి సంకల్పం తీసుకొని ముందు జరిగినప్పుడు మరి ఆ జైల్లో కావచ్చు, హాస్పిటల్లో కావచ్చు, కేసీఆర్ గారి సచ్చుడు తెలంగాణ వచ్చుడు, తెలంగాణ వస్తే తెలంగాణ చైత్రయాత్ర లేకపోతే కేసీఆర్ గారి శివయాత్ర బ్రహ్మాండమైనటువంటి మెసేజ్. అంటే అంత అంకితాభావాన్ని చూపెట్టారు. కాబట్టి సబ్బట వర్గాలు, ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు, కవులు, కళాకారులు, సకల జనులు కదిలి తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ఉధృతంగా పనిచేసాం. కాబట్టి మరి ఈరోజు మనకు ఆ తెలంగాణ రాష్ట్ర సహకారం అయింది. మరి అమరులైనటువంటి ఎందరో అమరులకు ఈ సందర్భంగా నివాళులు అర్పిస్తూ ఇక ముందు మనకు కావాల్సి ఇప్పుడు ఉన్నది 2014 నుంచి దాదాపు 10 సంవత్సరాల పాటు కేసీఆర్ గారి పాటు అద్భుతమైన ప్రగతి సాధించి 29వ రాష్ట్రంగా ఉన్న తెలంగాణ దేశంలో నంబర్ 1 రాష్ట్రం. చాలా రంగాల్లో వ్యవసాయ రంగం కావచ్చు, విద్యుత్ రంగం కావచ్చు, ఉపాధి రంగం కావచ్చు, ఇట్లా మన నీళ్లు, నిధులు, నియామకాలు మనం తీసుకొని ఆత్మ గౌరవంతో బతుకున్న వేళ మరొకసారి ఆంధ్రప్రదేశ్ ప్రదేశించి ఈ మధ్య కాలంలో మనకు అందరికీ తెలుసు. రేవంత్ అన్ని రంగాల్లో కూడా మరొకసారి అవమానాలకు గురి చేసే దిశగా, తెలంగాణ నాశనం చేసే దిశగా ప్రణాళిక రచిస్తూ ఉన్నారు. ఇందాక మనం చూస్తూ ఉన్నాం మీడియాలో, ఇలా హైదరాబాద్లో పుట్టులైతే పవన్ కళ్యాణ్ మరి ఆయన తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 11 రోజులు అన్నం నీళ్లు ముట్టలేదని చెప్పేసి అంత ఆవేదన ఉన్నటువంటి వ్యక్తి అలా ముసలి కన్నీరు కారుస్తూ తెలంగాణ రాష్ట్రంలో సభలు సమావేశాలు అని చెప్పేసి ముందుకు రావడం, మరి ఇది ఏ రకమైనటువంటి సంకేతాలు ఇస్తూ మనం అందరం కూడా గమనించి అప్రమత్తంగా ఉండాల్సినటువంటి సమయం. ఎందుకంటే మరొకసారి ఎప్పుడైతే గతంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు పూర్వం ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు, అవమానాలు ఎదురైనాయో మరొకసారి ఆ దిశగా మన ప్రాంతాన్ని ఆంధ్రకు పెత్తందారుల వ్యవస్థలోకి తీసుకెళ్లాలనే ప్రయత్నంలో భాగంగానే భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ ఆడుతున్నటువంటి నాటకాలు చంద్రబాబు నాయుడు అడ్డం పెట్టుకొని పవన్ కళ్యాణ్ కూడా కావచ్చు, ఇంకా చాలా శక్తులు, తెలంగాణ వ్యతిరేక శక్తులు మన మీద ప్రయత్నం చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మిత్రులారా మనం అందరం కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ ఈ కుట్రలను ఛేదించాలి.